శుభగ్రహాల అనుకూలత వల్ల ఈ రాశి వారికి నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. శుభకార్యాల కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో అధికారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారకపోవడం వల్ల సత్ఫలితాలు అనుభవానికొస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ రాశివారు ఈ నెలలో ఎవరితోనూ గొడవ పడకూడదు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. అయితే మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా శుభ ఫలితాలొస్తాయి. మీ ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. మీ తండ్రితో బంధాలు దెబ్బతినవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేలో మీరు మంచి ఆర్థిక వృద్ధిని చూస్తారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి ఉంటుంది. మీరు మరింత ఊహించని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఈ నెలలో రుణాలు తీసుకోవడం మానుకోండి. లేకుంటే ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ నెలంతా గురు, శుక్ర, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. అధికారులకు నచ్చిన తీరులో వ్యవహరించి వారిని బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యంగా ధనస్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు. మే నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో ఆర్థిక సమస్యలు వెంటపడతాయి. అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉన్నప్పటికీ మళ్లీ పరిస్థితి చక్కబడుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి చేయలేరు. ఆరోగ్యమైతే బావుంటుంది. ఉత్సాహంగా యత్నాలు కొనసాగించండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. అవకాశాలను వదులుకోవద్దు. ఆదాయం అంతంత మాత్రమే. పనులు హడావిడిగా సాగుతాయి. మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చెయ్యండి. సోమవారం నాడు అనవసర జోక్యం తగదు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మే నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉన్నప్పటికీ మళ్లీ పరిస్థితి చక్కబడుతుంది. మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. గ్రహాల స్థితి ప్రకారం ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఆందోళన కలుగుతుంది. అలాగే ఆరోగ్య ఆందోళనలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కెరీర్లో విజయానికి అధిక సంభావ్యత ఉంటుంది. మరియు మీ ఉద్యోగం అలాగే వ్యాపారంలో సమర్థత మిమ్మల్ని పోటీదారుల కంటే ముందు ఉంచుతుంది. కెరీర్ కోణం నుండి ఈ నెల మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శని మీ పరిస్థితిని బలోపేతం చేయడానికి నెల మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు. మీకు అవకాశాలు ఉంటాయి. అలాగే సీనియర్ అధికారుల కార్యకలాపాల పురోగతితో సంతృప్తి చెందుతారు. మంచి ప్రమోషన్ అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. విద్యార్థి గురించి మాట్లాడుకుంటే 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో గురు మరియు శుక్రులతో పాటు మొదటి ఇంట్లో ఉంటాడు. అలాగే శని 11వ ఇంటి నుండి 5వ ఇంట్లోకి, అలాగే 5వ ఇంటి నుండి బృహస్పతి 5వ ఇంట్లోకి చూస్తాడు. ఈ కారణంగా స్థానికులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారి చదువుపై దృష్టి పెట్టగలరు. కుటుంబానికి నెల అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శని 11వ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే బృహస్పతి, శుక్రుడు మరియు సూర్యుడు మొదటి ఇంట్లో ఉంటారు. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కానీ మీరు మీ స్వభావంలో కొంచెం గర్వంగా మారవచ్చు. వేర్వేరు కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడం తగదు. ఇక ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే నెల ప్రారంభంలో 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శుక్రుడు మరియు బృహస్పతితో పాటు 7వ ఇంటిని కూడా చూస్తాడు. ప్రేమ వ్యవహారాలకు మరియు మీ ప్రేమ భాగస్వామిని వివాహం చేసుకోవడంలో విజయవంతం కావడానికి ఇది ఉత్తమ సమయం.
అంటే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల పెద్ద హెచ్చుతగ్గులను అలాగే పతనాలను తెస్తుంది. 12వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. మీ జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్లు ఉండవచ్చు. కానీ సానుకూల అంశం ఏమిటంటే శని కూడా ఈ నెలలో 11వ ఇంట్లో ఉండడం ద్వారా ఆర్థిక ప్రణాళికలను బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది. మీ జాతకానికి అధిపతి కుజుడు రాహువుతో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. ఇది వివిధ ఆరోగ్య సంబంధిత ఇబ్బందులను పెంచుతుంది. అలాగే కుజుడు రాహువు యొక్క అంగారక దశ సమస్యల పెరుగుదలను నిర్ధారిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది, ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, నూతన వస్తు ఆభరణాలను పొందుతారు, ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. మీ ముఖ్యమైన పనిని ఇతరులకు వదిలివేయవద్దు. సామాజిక కార్యకలాపాల పట్ల మరింత అవగాహన కలిగి ఉండండి. మీ ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది, లేదా మీరు సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. రాజకీయాల్లో హోదా పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో చేసిన మార్పులు లాభదాయకంగా నిలుస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కోర్టు ద్వారా పరిష్కరింపబడతాయి. ఇక పరిహారం చూసినట్లయితే గురువారం నాడు తప్పకుండా మీ నుదిటిపై పసుపు లేదా కుంకుమ తిలకం అద్దుకోండి. అశ్వని, భరణి, కృతిక 1వ పాదం. మనోబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలుంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య పరీక్షలు అవసరమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. పాత మిత్రుల్ని కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేసి పశుపక్ష్యాదులు తాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయడం శుభం కలిగిస్తుంది.